నమస్కారం అండి. సో, ఇక్కడ ఇప్పటిదాకా మనకి రెవెన్యూ వన్‌లో ఇన్వెంటరీ పార్ట్ చూసాం ఈ మాడ్యూల్. ఇది కూడా 1 ఆర్ 2 డేస్‌లో క్లోజ్ చేయడానికి చేయమని చెప్పి మనకి అధికారులు ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చున్నారండి. ఇందులో ముఖ్యంగా మనం ఫస్ట్ నుంచి ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్ ఏమిటంటే, నల్ వాల్యూ ఉన్నటువంటి విలేజెస్‌ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి. అంటే మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ ఫేజ్‌లో ఇచ్చినటువంటి 4 రికార్డ్స్ లేవు. ఈ విలేజ్‌లో ఈ 4 లేవండి అని చెప్పేటువంటి రికార్డ్‌ని ఏ విధంగా జీరోస్ పెట్టి అప్డేట్ చేయాలన్నది అందరి దగ్గర ప్రాబ్లమ్ ఉండిందండి. అదేవిధంగానే రెండో ప్రాబ్లం ఏమిటంటే, మీరు అప్డేట్ చేసిన తర్వాత అప్రూవల్ ఇచ్చిన తర్వాత తహసీల్దార్ గారు దానికి సర్టిఫికేట్ తీసుకొని సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని ఫైనల్ సర్టిఫికేట్ని సంతకం పెట్టి స్టాంప్ వేసి ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో ఆ విలేజెస్ మాత్రమే మనకి ప్రామాణికంగా తీసుకుంటున్నాం. రేపు ఎల్లుండి నుంచి స్కానింగ్ కూడా ఇవ్వబోతున్నాం. ఆ యాప్ ఓన్లీ ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో ఫైనల్ అప్రూవల్స్ ఇచ్చున్నారో, అంటే ఫైనల్ అప్రూవల్ ఇవ్వడము అని అంటే ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని ఎవరైతే అప్లోడ్ చేశారో ఆ గ్రామాలకు మాత్రమే మనకి ఆ పర్మిషన్ వస్తుంది. అంతేగాని సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోతే అది రాదు. ఈ 2 పాయింట్ల గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో మొదటగా మనకి ఫస్ట్ నల్ వాల్యూస్ ఉన్నటువంటి విలేజెస్ని ఏ విధంగా మనం అప్డేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనకి ఇదంతా కూడా ఎక్కడ ఉంటుంది అని అంటే, ఇది విఆర్ఓ ట్యాబ్కి విఆర్ఓ లాగిన్లో ఏమీ ఉండదు. సో కేవలం ఓన్లీ తహసీల్దార్ లాగిన్కే ఇచ్చాం. డీటీ లాగిన్ కూడా ఉండదు. ఇది కేవలం తహసీల్దార్ గారు మాత్రం కన్ఫర్మ్ చేయాలి. ఎందుకు అని అంటే, ఇది డిస్కస్ చేసుకోకుండా తహసీల్దార్ గారు దీన్ని చేయడానికి లేదు కాబట్టి మేము తహసీల్దార్ లాగిన్కే ఇవ్వమన్నారు. సో తహసీల్దార్ లాగిన్లో మీరు లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనించినట్లయితే విలేజ్ నల్ రికార్డ్స్ కన్ఫర్మేషన్ అని ఒకటి ట్యాబ్ ఉంటుందండి. సో ఆ ట్యాబ్ని మీరు క్లిక్ చేసినట్లయితే సో ఈ ట్యాబ్లో మీకు ఈ విలేజెస్ మీకు కనబడతాయి. సో ఏ విలేజెస్ అయితే పెండింగ్లో ఉన్నాయో ఆ విలేజెస్ మాత్రమే మీకు కనబడడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి నరసనకుందుపురం అని ఏదో ఉంది. సో వీరరామచంద్రపురం, వీటిని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడాను అప్డేట్ కానటువంటి విలేజెస్. అంటే అక్కడ వాల్యూస్ ఏమి మీరు అప్డేట్ చేయలేదో అవి మాత్రమే ఇక్కడ నిలబడతాయి. సో ఇక్కడ మీకు కనపడినటువంటి ప్రతి విలేజ్లో నల్ వాల్యూ ఉండాలని రూల్ ఏం లేదు. మీరు తర్వాత మీరు అప్డేట్ చేయాలి. అయితే ఇప్పుడు వీరరామచంద్రపురం అనే దాంట్లో నల్ వాల్యూస్ ఉన్నాయనుకుందాం. సో ఇక్కడ ఆయన అది సెలెక్ట్ చేసుకుంటాడు. సో ఇక్కడ దీన్ని చెక్ బాక్స్ని టిక్ చేయాలి. అంటే కన్ఫర్మేషన్ అడుగుతున్నాం. ఈ గ్రామానికి ఎటువంటి రిజిస్టర్ లేదు, అందుబాటులో లేవని సమర్పించడం అయింది అని చెప్పి ఆయన ఇస్తున్నాడు. ఇదండి పైన మనం ఇంగ్లీష్లో ఇచ్చాం, దాన్ని తెలుగులో కూడా ఇచ్చాం. సో ఆయన ఇప్పుడు ఈ వీరరామచంద్రాపురానికి సబ్మిట్ చేయగానే సక్సెస్ అని వస్తుందండి. సో ఈ సక్సెస్ అయిన తర్వాత రికార్డ్ మళ్ళీ మీకు ఏ విధంగా ఉంటుందంటే, సో అయిపోయింది కదా అనుకోవద్దండి. సో ఇక్కడ మీరు ఇన్వెంటరీ వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఇన్వెంటరీ వెరిఫికేషన్కి వెళ్ళి వీరరామచంద్రాపురం అన్నదాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి డౌన్లోడ్ సర్టిఫికేట్ వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ డౌన్లోడ్ సర్టిఫికేట్ వచ్చినప్పుడు అన్నీ కూడా జీరో వాల్యూస్ తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా. దీన్ని ఇప్పుడు తహసీల్దార్ గారు డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసి ఇక్కడ సంతకం పెట్టి స్టాంప్ వేయాలి. సో ఇది ఖచ్చితంగా అందరూ కూడాను గమనించండి. ఒకసారి రివిజన్ చేస్తాను చూడండి. సో మనము ఇది ఇన్వెంటరీ నల్ వాల్యూస్ ఉన్న దాన్ని ఏ విధంగా చేయాలి అని అంటే, విలేజ్ నల్ రికార్డ్స్ దాంట్లోకి వెళ్ళాలి. సో అక్కడ మీకు ఏవైతే ఉన్నాయో అది మనకి పెండింగ్లో ఉన్నటువంటి విలేజెస్ ఇక్కడ కనపడడం జరుగుతుంది. వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు దీనికి కన్ఫర్మేషన్ ఇవ్వాలి. కన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తే మనకి అవన్నీ కూడా ఎక్కడికి వచ్చేస్తాయి, ఇన్వెంటరీ వెరిఫికేషన్లోకి వస్తాయి. ఈ ఇన్వెంటరీ వెరిఫికేషన్లోకి వచ్చి ఏ విలేజ్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ విలేజ్ని సెలెక్ట్ చేసుకొని సో డౌన్లోడ్ సర్టిఫికేట్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసి ఇక్కడ సైన్ చేసి స్టాంప్ వేసి దీన్ని అప్లోడ్ చేయాలి మళ్ళీ. ఓకే, ఇది తహసీల్దార్. దాంతో ఆ విలేజ్ అప్డేట్ అయిపోతుంది నల్ వాల్యూ తోటి. అయితే ఇప్పుడు ఇంకొక చిన్న ప్రాబ్లం ఉందండి దీంట్లో. మనం ఏవైతే నెక్స్ట్ ఇంకొక దాన్ని చెప్తాను. మనకున్న మేజర్ ఇష్యూ ఏంటంటే, మనం అందరూ కూడాను ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ విలేజ్ వైజ్గా మన వాళ్ళు అందరూ కూడాను మనం స్టాంప్ వేసి సైన్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తున్నారండి. బాగా చేశారు. ఇప్పటికి 1975 విలేజెస్ ఏమో అప్లోడ్ చేస్తున్నారు. చూడండి, 1994 విలేజెస్ అప్డేట్ అయిపోయి ఉన్నాయి. సో ఇక్కడ ఏ విలేజ్ అయితే మనకి ఫైనల్ అప్రూవల్ పై తహసీల్దార్ అంటే మీరు గమనించండి, అక్కడ తహసీల్దార్ అప్రూవల్ ఇచ్చేశారు కదా సార్, అయిపోయింది కదా అనుకోవద్దు. ఏవైతే తహసీల్దార్ గారు డౌన్లోడ్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తారో మళ్ళీ ఏది మనం ఇచ్చిన సర్టిఫికేట్ని, అవి మాత్రమే ఇక్కడ అప్డేట్ అవ్వడం జరుగుతుంది. రేపటి నుంచి మీకు స్కానింగ్ స్టార్ట్ కూడా అవుతుంది. ఆ స్కాన్ చేయాలి అని అంటే ఈ సర్టిఫికేట్ లేకుండా స్కానింగ్ కూడా రాదు. ఖచ్చితంగా దీన్ని చేయాలి. అయితే దీంట్లో ఇప్పటిదాకా మనకు ఉన్నటువంటి 1994 విలేజెస్లో జరిగినటువంటి తప్పులు కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఉదాహరణకి ఇక్కడ సర్టిఫికేట్ మీరు ఏ విధంగా అప్లోడ్ చేశారో చూడండి. సో ఇది రిజెక్టెడ్. ఇది ఈ విధంగా వాళ్ళు అప్లోడ్ చేశారండి. సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటే ఈ విధంగా ఆ విలేజ్ వాళ్ళు అప్లోడ్ చేశారు. ఓకే, సో ఇది చూడండి, ఇది కూడా కరెక్టే కదా సార్ అంటే ఇది కరెక్టే, కానీ ఇక్కడ స్టాంప్ లేదు కాబట్టి ఇది రిజెక్షన్.
సో ఇది చూడండి. సో సంతకాలు అందరూ పెట్టారు కానీ ఇక్కడ స్టాంప్ వేయలేదు కాబట్టి ఇది రిజెక్షన్. ఇది రిజెక్షను యాక్సెప్టెన్సీ ఎవరు చేస్తున్నారు అని అంటే ఏ అయితేనే చేయడం జరిగిందండి. ఇక్కడ మనుషులు కాదు, ఏ అయితేనే చెక్ చేసేసాం అన్నీ. సో మనం 17,000 విలేజెస్ని మనం చెక్ చేయాలి అని అంటే మాన్యువల్గా పెట్టుకొని కంప్యూటర్ ఆపరేటర్లు లేకపోతే ఈడిఎంస్ మనం ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్లు మీరు చెక్ చేయండి అని అంటే అది అవ్వదు కాబట్టి డైరెక్ట్గా ఏ అయితేనే చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ స్టాంప్ లేకపోయినా అది ఇచ్చేస్తుంది రిజెక్షన్. అదేవిధంగానే ఫైల్ నెంబర్ వేయాలి. సో అన్నీ కూడా చెక్ చేసుకొని దాన్ని ఇచ్చేస్తుంది. ఇక్కడ అన్ని వాల్యూస్ ఉన్నాయే. ఇప్పుడు మీరు చూడండి, మీరు గమనించినట్లయితే ఇది కరెక్ట్గా ఉంది కాబట్టి ఇది యాక్సెప్టెడ్. ఓకే, ఇది యాక్సెప్టెడ్ రిజెక్టెడ్ అనేది కూడా మేము లిస్ట్ ఇచ్చేస్తున్నామండి. ఇదిగోండి ఇట్లా మేము రిజెక్ట్ చేసినవన్నీ కూడా ఇది రిజెక్ట్ అని వచ్చేస్తుంది. మొత్తం మీద ఇప్పుడు ఉన్నాయి 688 సర్టిఫికేట్స్ రిజెక్షన్ చేసేస్తున్నాం. సో వెంటనే మీరు ఇక్కడ మీకు తగ్గిపోయినాయి కదా, మా వాళ్ళు చేశారు కదా సార్, మా వాళ్ళు యాక్సెప్ట్ మా అన్నీ తగ్గిపోయినాయి సార్ అని మీరు కంగారు పడద్దు. రిజెక్షన్ అయిపోయినాయి, అవన్నీ కూడా మీరు ప్రాపర్గా చేయలేదు కాబట్టి మేము రిజెక్షన్ చేసాము. మళ్ళీ మీరు ఏం చేయాలి, అది తహసీల్దార్లకు చెప్పి దాన్ని డౌన్లోడ్ చేయించుకొని దాని సంతకం పెట్టించి ఇలా స్టాంప్ వేసి అప్డేట్ చేయించండి. సో ఇలా మీరు చూడండి, ఈ కాగితాలు పెడితే ఏం అప్డేట్ చేయాలండి, ఇలా అప్డేట్ చేసేస్తున్నారు. ఇది రాంగ్. సో ఈ రాంగ్ కాకుండా కరెక్ట్గా ఉన్నాయన్నీ కూడా మనం పంపించమని చెప్తున్నాం. సో ఇలా స్టాంపులు లేకపోయినా కానీ తీసుకోవద్దన్నారు. దయచేసి అందరూ కూడా ఇది కూడా గమనించండి. ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు ఈ వీడియోని దయచేసి అందరూ కూడా ఇప్పుడు దాకా చాలా బాగా చేశారండి. అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రాబ్లం లేకుండా మనము 75% వరకు రీచ్ అయిపోయామండి. సో మీ అందరి ఇక దాంతో ఇది చేయగలిగాము. చాలా చాలా బాగా వచ్చింది. సో ఇది కూడా ఇంకా మనకున్న సెకండ్ పార్ట్ కూడా అయిపోయింది అని అంటే అయిపోతుంది. దీంట్లో ఇన్వెంటరీలో లాస్ట్లోకి వచ్చేస్తున్నాం. దయచేసి అందరూ కూడాను ఈ వీడియోని కింద మీరు ఎవరైతే అప్డేట్ చేస్తున్నారో కంప్యూటర్ ఆపరేటర్ విఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు ఈ వీడియోని పంపించండి. మీరు షేర్ చేయకపోతే లేకపోతే మీరు చెప్పకపోతే ఇది అసలు కింద వరకు పోవడం లేదు. దయచేసి అందరూ కూడాను ఈ వీడియోని కింద వరకు తీసుకువెళ్ళండి. విలేజ్ లెవెల్ వరకు ఈ వీడియోని మన టెక్నికల్ గ్రూపుల్లో, మన రెవెన్యూ టెక్నికల్ గ్రూపుల్లో దీన్ని షేర్ చేసి కింద వరకు తీసుకెళ్ళి దీన్ని అప్డేట్ చేయమని చెప్పండి. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మాకు కాంటాక్ట్ చేయండి. సో ఇప్పుడు దాకా ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా రెక్టిఫై అని బాగా చేశారు. సో మరొకసారి ధన్యవాదాలు. ఇది ఒక్కసారి మాత్రం అన్నీ చూసి ఈ వీడియో చూసి మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా రెక్టిఫై అవుతాయి అనుకుంటున్నాను. అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.